అయితే సాంగ్ విషయంలో ఆ స్టెప్స్ కొంచెం బాగా మీమ్స్ కూడా వెళ్ళినట్లున్నాయి కదా, రవితేజ గారు భాగ్యశ్రీ చేసిన స్టెప్స్. సో ఏంటి ఆ మూమెంట్ చెప్పినప్పుడు కొరియోగ్రాఫర్ మీకు ఏమనిపించింది? ఇలాగే మీమ్స్ అంతే అనుకున్నాను. ఆగస్టు 15న మీది కూడా మీకు పూరి గారి సినిమా వస్తుంది చెప్పారు. ఓకే ఓకే, మీరు అనేది ఏంటంటే పూరి గారి ఒకసారి మీరు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా? ఏమంటే పూరి గారు కనుక ఒక 2 days అంటే 2 days 3 days పోస్ట్ పోన్ చేసుకోండి సినిమాలు అంటే మీరు చేసుకుంటారా? పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువ ఉంది. సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నానంటే అది పర్సనల్ మా ఇద్దరిమే చూస్తుంది. ఆ కాల్ వచ్చి 90% తెలిసిన అలాంటి కాల్స్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చాలా బాగా ట్రై చేశారు. నేనేమనుకున్నా అంటే దీన్ని 2 రౌండ్లు పెడదాం అనుకున్నా. ఒకటేమో క్యాజువల్ రౌండ్, ఒకటేమో కాంట్రవర్సీ రౌండ్. కాంట్రవర్సీ రౌండ్ లో వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. పుష్ప గారు కలుగుతుంది సార్. హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకంటే జరిగేవి అది ఆయన చేసిన తర్వాత కనుక మేము చేయకపోతే అలా అడగచ్చు. ఆయన్ని కాల్ చేస్తారా అని అంత పెద్ద డైరెక్టర్ ని మీరు పోస్ట్ పోన్ చేసిన అడుగుతాడా? ఆయన అవమానించండి కదా క్వశ్చన్స్. నేను ఆయన అవమానించలేదు సార్. అంటే ఇంటర్నల్ జరుగుతున్నాయి కదా సార్ మన సినిమాల గురించి అడుగుతుంటారు. నన్ను రండి, మీ మీద పూరి రిక్వెస్ట్ చేస్తారు. నన్ను మీరు ఆయన కంటే నాకు చాలా చిన్నవి నన్ను రండి, ఆయన అడుగుతాను ప్లీజ్. ఒక్క నిమిషం సార్. విశ్వ గారు సినిమా గురించి బిజినెస్ గురించి మొన్న నిన్న ఒక ట్విట్ చేశారు కదా. సినిమాలో అదే బిజినెస్ అనేది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ అవి బయట పెట్టకూడదు, మీ నైజాం రైట్స్ వాటి గురించి మాట్లాడేది పెట్టారు కదా మీరు. అంటే నాకు వచ్చింది సార్. ఈ మధ్యలో జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయింది. క్రిమినల్ ఇష్యూ మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బయటపెట్టడం లేదు. ఒక ప్రైవేట్ బిజినెస్ లో ఇన్వెస్టిగేటివ్ ఆటిట్యూడ్ లేదు. సో అలాంటి చేయడం పెట్టండి. అంటే నేను అనేది ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ అంటే చెప్పేస్తున్నారు, పెడుతున్నారు. మా సినిమా ఇంత 2 కోట్లు కలెక్ట్ చేసింది. మొన్న కలికి ప్రభాస్ గారి దాదాపు 11 కోట్లు వసూలు చేసిందని ఆయన గర్వంగా మీరు చెప్పారు కదా. అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్. అదే సార్, డీల్ గురించి పెట్టుకున్నాను. డీల్ గురించి కాదు సార్, బిజినెస్ గురించి చెప్పుకోవచ్చు. బిజినెస్ ఇంకా మేము ఏ రేటు క్లోజ్ చేసామో తెలియదు, ఏ ఏరియా క్లోజ్ చేసామో తెలియదు, మేము ఎంత చేయాలనుకున్నాం చెప్పకూడదు కదా. ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ పెట్టద్దు అనేది అంత తప్ప మీరు ఎందుకు పెట్టారని క్వశ్చన్ మళ్ళీ ట్వీట్ చేయాలండి. మీరు ఎందుకు పెట్టారని అడగాల. అండ్ మీరు అన్నారు ప్రొడ్యూసర్స్ కలెక్షన్ చెప్తున్నారు, అది పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ. పోస్టర్ చేస్తున్నారు. అది ఈయన ఏమన్నా పెద్ద మాకు పోస్టర్ చేసాడా ఇంత కంపేర్ ఫ్యాన్స్ అని వేయలేదు కదా. సో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకళ్ళ మాటని ఎందుకు గట్టి పడుకుంటారు? ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు చాలా మంచి మీరు చాలా బాగా అడిగారు. ఫినిషింగ్ సో డెఫినెట్ గా ఎందుకంటే మీరు అడగడం తప్ప మీ క్వశ్చన్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు. ఓకే సార్. సుమ గారు స్నాక్స్ గురించి కామెంట్ చేసి మీరు అంటే సో ఐ అప్రిషియేట్ నన్ను నేను తిన్నప్పుడు కూడా ఎవరైనా మాట్లాడితే నేను హట్ అవుతా. మీరు హట్ అవ్వడంలో 200% న్యాయం ఉంది. సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీని స్నాక్స్ లా తినే బదులు భోజనం చేసినప్పుడు మీరు అంటే అది ఎమోషన్స్ తో ఉంటాం సార్. మీరైనా మేమైనా అందరం ఒకటే కదా. అలాంటిది ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ ని ట్యాగ్ చేస్తూ లేదా ఇంకోటి బూతులతో ఉంటుంది. సో హర్ట్ అవ్వడం అనేది సహజం, అది మీకు అర్థమైంది. నెక్స్ట్ ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోలో చూసాను. మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేదా వాళ్ళందరి తరఫున మీరు రియాక్ట్ అయి ఉంటారు. 100% కరెక్ట్. ఆవిడతో సారీ ఏదో చెప్పించారు, ఇట్స్ ఓకే. అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు, రోజుకు 2-3 ఈవెంట్ కూడా చేస్తుంటారు. ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంటర్టైన్ చేద్దాం దాంట్లో ఒక మాట దొరికి ఉంటారు, నేను కాదనట్లేదు. ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు, యాక్సెప్టెడ్. కానీ మీ సురేష్ కొండెడ్డి నా మొహమాటం లేదు. సురేష్ కొండెడ్డి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించారు కదా. అకౌంటబిలిటీ లేదండి. అకౌంటబిలిటీ విషయంలో ఇంకోటి కానీ ఎవరికి అకౌంటబిలిటీ ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు. ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించారు సురేష్ బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారు ఆ వేళ నన్ను అనలేదు, ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్.
అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్ లో ఉన్నా, బట్ దట్ సెకండరీ. బట్ నేనేంటంటే ఒక 150 మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ ని వాళ్ళ తరపున మాట్లాడా. సరే రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్, అది ఎవరు తీసుకునేది అంటే. అండ్ ఇంకొకటి సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అని అంటాను, ఆ రోజు అదే అన్నాను. ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడు ట్రై చేయాలి. నాకు తెలిసి అయితే ఎవరు మరి ఆవిడ సారీ ఎవరు చెప్పించారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పడం మీకు తెలుసో లేదో నాకు, నేను ఆయనకి చెప్పే సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ, బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఈ కాంట్రవర్షియల్స్ పక్కన పెడితే కంటెంట్ పరంగా ఇది రియల్ ఇన్సిడెంట్ ఎక్కడో నార్త్ లో జరిగింది, ఛానల్ అయింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మన స్టేట్స్ సంబంధించి ఎవరినైనా రిజంబ్లెన్స్ ఉందా, ప్లస్ కొత్తగా అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ సంబంధించి చాలా టెక్నాలజీ మారిపోయింది, చాలా కొత్తగా కూడా జరుగుతుంది, కరప్షన్స్ కానీ బ్లాక్ మనీ గురించి కానీ. ఇందులో ఏం కొత్తగా ఉండబోతుంది? ఇందులో బేసిక్ గా ఒక అంటే చాలా సినిమాల్లో ఒక సిన్సియర్ కాప్ చూపిస్తాం, లేదా ఒక సిన్సియర్ కలెక్టర్ ఆఫీసర్ చూపిస్తాం కదా. దీంట్లో ఫస్ట్ టైం ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ అనేది కంటే నాకు బాగా నచ్చింది. చాలా సిన్సియర్గా ఉంటాడు. అంటే ఆ రోజుల్లో 80s లో జరిగిన రిలేషన్ అంటే ఆ రోజుల్లో తనకి చాలా డబ్బు ఆఫర్ చేసినా సరే తను రిజెక్ట్ చేసి సిన్సియర్గా తను బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చే ఆ ప్రాసెస్ బాగా నచ్చింది. సో కరెంటుగా ఇప్పుడు జరిగే పద్ధతులు కానీ ఇప్పుడు జరిగే ఐటీ రేట్స్ దీనికి కానీ సంబంధం లేదండి. కరెక్ట్గా ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అలాగే చేసాం. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా రూల్స్ మారిపోయినాయి, కమ్యూనికేషన్ మారిపోయింది, ఇప్పుడు ఈవెన్ మ్యానిపులేషన్ కూడా మారిపోయింది. సో కరెంట్ దానికి దీనికి సంబంధం ఏంటంటే మాకు ఉన్న కాంట్రవర్సీ జరిగి మేము కొత్త కాంట్రవర్సీ పెట్టవచ్చు. అదే సోషల్ మీడియాలో ఇప్పుడు మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే హరీష్ శంకర్ ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో, ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి. రెండో ప్రశ్న, వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరీష్ శంకర్ నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారు ఆ మీడియా వ్యక్తికి అని. అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదనా మీకు? సో మిగతా మీడియా వాళ్ళ అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది? ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చారంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అంటే పనికిరాని అభిప్రాయం, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఓకే, సో మీ అభిప్రాయం నేను సమాధానం చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటి, ఎవడో ఏదో రాస్తే భయపడతానని చెప్పి మీరు ఎందుకు రాస్తారు? భయపడేవాడు అసలు పెట్టలేదా ఉండడు. రేపు పొద్దున మీది కనుక అతనిలాగా రాస్తే అంత 100 రేట్లు మిమ్మల్ని కూడా అలాగే మాట్లాడితే అలాగే రిప్లై ఉంటుంది. ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి, ఇంటర్వ్యూ ముందు వెనక లేవు. అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ తెలియదు, దాన్ని ఖండించాడు కాబట్టి. సో ఇది ఈసారి అతను మొదలు పెడదాం చాలా క్యాజువల్ తప్ప మిగతా వాళ్ళ లిస్టు వేయండి, సురేష్ గారి పేరు కొట్టేయండి, ముందు ఆయన పేరు బయట అలా అది ఓపిక ఉంటే బయటకు వెళ్తే ఇంటర్వ్యూ ఇస్తాను. హరీష్ గారు ఎక్కడెక్కడ హరీష్ అన్న ఆయన చదువుకున్నారు సార్. యాక్చువల్గా మొన్న ట్విట్టర్లో ఒక మీరు మోడర్న్ రాఘవేంద్ర గారు సాంగ్ రిలీజ్ అయ్యింది, గ్లామర్ సాంగ్స్ ఇన్స్పిరేషన్ మోడర్న్ రాఘవేంద్ర రావు గారు అని మిమ్మల్ని మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని చెప్పేసి ఒక వినిపించింది. మీరు 2-3 సార్లు అంటే బాగుంటుంది. అంటే రాఘవేంద్ర లెజెండ్ కదా, ఆయన అనుకరించడం అంత ఈజీ కాదు. బట్ అలాంటి కాంప్లిమెంట్ మీకు పురాణాల జ్ఞానం కూడా ఎక్కువ, చాలా ఎక్కువ సార్లు చూసాను. అంటే మీ నుండి కూడా కల్పీ లాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాదండి, అంటే నాకు కల్పీ వండర్ విజువల్ వండర్ కల్పీ సినిమా ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఏదైతే ఇతిహాస సారాంశం ఉందో, ఏదైతే పురాణ సారాంశం ఉందో, అంటే ఒక ధర్మరాజుని చూసి కానీ, ఒక కర్ణుని చూసి కానీ, ఒక అర్జునుడిని కానీ, ఒక ద్రోణాచార్యుని కానీ, ఒక పరశురాముని కానీ, ఈ క్వాలిటీస్ హీరోయిజం అని పెర్ఫార్మెన్స్ చూడాలి.